రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే దేశంలో కరోనా కేసులు మళ్లీ భయపుట్టిస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రళయం సృష్టించిన కోవిడ్ కేసులు ఇప్పుడు మళ్లీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా ఏపీలో కోవిడ్-19 తొలి కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఇక విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయింది. విశాఖలోని మదిలపాలెంకు చెందిన ఓ మహిళకు గత 2 రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆమెను ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే సదరు మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచారు వైద్యాధికారులు. కాగా ఆమె భర్తకు, పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. రైట్ గా విశాఖపట్నం మద్దిలపాలెంలో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఓ మహిళకి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. 2020-2021 ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా అయితే ఇప్పుడు మళ్ళీ భారత్ లో ఎంటర్ అయిందంటూ కూడా వార్తలు అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే కనుక ఇది చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ కరోనా కలకలం సృష్టించినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు మలేషియా, చైనాలో కూడా ఇప్పటికే కరోనా మళ్ళీ ప్రారంభమైందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే మొత్తం అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు భారత ప్రభుత్వం కాబట్టి ఇటు రాష్ట్రాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి విశాఖ జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు ఇక్కడ మద్దిలపాలెంలో ఉన్న పిఠాపురం కాలనీలో అయితే కనుక నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ కూడా కనిపించినప్పటికీ నిన్న సాయంత్రం వాళ్ళకి కంటిన్యూస్ గా జ్వరం రావడం, అదేవిధంగా దగ్గు, జలుబు, తలనొప్పితో పాటు కాస్తంత విరేచనాలు కూడా వస్తున్న సిమ్టమ్స్ రావడం మాత్రం వీళ్ళందరూ టెస్ట్ కి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారికి పరీక్షించినటువంటి వైద్యులు అయితే మనకు కరోనా టెస్ట్ కూడా, ఆర్టిఫిషియల్ టెస్ట్ కూడా చేసి దీన్ని కరోనాగా నిర్ధారించారు. అయితే నిర్ధారించిన తర్వాత కనుక పూర్తి స్థాయిలో అధికారులు అయితే దీనిపై ప్రమాదం ఏమీ లేదు, దీనికి కాస్త హోమ్ క్వారంటైన్ లో ఉంటే కూడా సరిపోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆమెకు ఎప్పుడైతే కరోనా పాజిటివ్ గా తేలింది, అయితే ఇంట్లో ఉన్నటువంటి మిగతా భర్త కావచ్చు, ఇంకా ఇద్దరు పిల్లలకు కూడా ఏదైతే క్వారంటైన్ దీనికి సంబంధించిన పరీక్షలు, కరోనా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక భర్తకు అదే విధంగా పిల్లలకి అయితే కనుక నెగిటివ్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే అయినా కూడా భర్త, భార్య, పిల్లలు ఇదంతా కూడా ఒక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులందరినీ కూడా హెచ్చరించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏవైతే పెళ్లిళ్ళు కావచ్చు, మాస్ గ్యాదరింగ్ సంబంధించి పెద్ద పెద్ద సమావేశాలు, సభలు కూడా నిర్వహించరాదంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక 2020 కరోనా కావచ్చు, 2021 కరోనా కావచ్చు, చాలా తక్కువ సమయంలో పెద్ద మోతాదులో పెద్ద ప్రాణనాశనం కూడా కలిగించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పారు. ఇప్పటికే మళ్ళీ ప్రజలందరూ కూడా మాస్కులు ధరిస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ, అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా సరి చేసుకుంటూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకోవచ్చు కుటుంబాలు కూడా గల్లంతైపోయిన పరిస్థితి. కరోనా నేపథ్యంలో మొత్తం ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే కనుక మొత్తం అందరూ కూడా కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా చూసినట్టు కనీసం ఒకరికి ఒకరు సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. అదేవిధంగా చూస్తే మరణాలు సంభవించిన నేపథ్యంలో మరణాలకు కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా కనీసం చూసేటువంటి ఆధారం లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రతి హాస్పిటల్ వద్ద కూడా హై సెక్యూరిటీ జోన్ గా కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా
స్క్రీనింగ్ టెస్టులు చేసి వారికి అవకాశం ఉన్నంత వరకు మాత్రం వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి పంపించిన పరిస్థితి కూడా ఉండేది. అయితే ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి రాకపోవచ్చు, కానీ అటువంటి జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకున్నట్టయితే కనుక కరోనాను మొదట్లోనే మనం తొలగించు, అదేవిధంగా కరోనాను పారదోలే అవకాశం ఉన్నాయంటూ మనం చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక విజువల్స్ చూస్తున్నట్టు ఇక్కడ పిఠాపురం కాలనీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు అయితే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఇప్పటికే జోన్ గా రెడ్ జోన్ గా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అన్ని కుటుంబాల వారికి కూడా ఇప్పటికీ ఆరోగ్య టెస్ట్ చేయించుకోవాలంటూ కూడా ఆదేశాలు చేస్తారు. ఇప్పటికీ వీళ్ళందరికీ కూడా ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశానుసారం అయితే వీళ్ళందరికీ కూడా టెస్టులు చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా మనతో మీడియాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడం కూడా గమనాలు. అయితే దీనిపై ఇప్పటికే ఇటు కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ అదే జాయింట్ కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా జీవీఎంసీ అధికారులు కూడా వీళ్ళు ఇప్పటికే అప్రమత్తం చేస్తారు. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా శానిటేషన్ కావచ్చు, ఇటు బ్లీచింగ్ కావచ్చు, మొత్తం అన్ని రకాల చేసేందుకు కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఇప్పటికే ఫాగింగ్ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చుట్టుపక్కల మురికి కావచ్చు, కాలువలు కావచ్చు, రోడ్లు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలంటే కూడా జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. జీవీఎంసీ అధికారులు ఇప్పటికే దీనిపై ఒక ప్రణాళికను కూడా చేస్తారు. ఆరోగ్య శాఖ జీవీఎంసీ ఆరోగ్య ప్రణాళిక విభాగం వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతసేపట్లో అయితే దీనిపై కలెక్టర్ కూడా మాట్లాడతారంటూ కూడా సమాచారం ఉంది. కానీ ఏ సమయంలో మాట్లాడతారన్న దానిపై ఒక నిర్దిష్టమైన సమయం కేటాయించలేదు. అయితే దీనికి సంబంధించి దీనిపై పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ప్రత్యేకించి చూసుకున్నట్టుగా ఆరోగ్య శాఖ నుంచి అయితే ప్రత్యేకమైన ఒక విధి విధానాలను అయితే వీళ్ళకి ఆదేశించినట్టుగా కూడా చెప్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా విశాఖలో కేసు నమోదు అవడం పట్ల అయితే మొత్తం అందరికీ కూడా ఒక గగురుపాటుకు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ గా జరుగుతున్న పెళ్లిళ్ళు కావచ్చు, పెరంటాలు ఇవన్నిటికి కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నారని. అయితే వీళ్ళలో ఎవరైనా జ్వరం లక్షణాలు కానీ, ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా జలుబు, చలితో కూడుకున్నటువంటి జ్వరం వచ్చినట్టే కనుక ఖచ్చితంగా ఈ ఆర్టిఫిషియల్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా అయితే కరోనాను నిర్ధారించుకోవడం, దీని ద్వారా ప్రజలందరూ కూడా దీనికి కరోనా నుంచి ముందస్తుగా తెలుసుకోవడంతో అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని కరోనాను ప్రబలకుండా మనం చేసుకునేందుకు అయితే కనుక అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆశిస్తాను ఉన్న నేపథ్యంలో ప్రతి చోట కూడా అన్ని ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా ఏవైతే ఈ మెడికల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో అంటే కేవలం జ్వరాన్ని మామూలుగా చూడకుండా అదేవిధంగా దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. జ్వరం వచ్చినట్టయితే కనుక ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా అందరూ కూడా టెస్టులు చేయించుకోవాలంటే కూడా ఇప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. నాయుడు, అలాగే చెప్పండి, ఇక ఆమెకి COVID-19 వచ్చిందని నిర్ధారణ ఎప్పటికీ ఏ విధంగా వచ్చింది అని డీటెయిల్స్ ఏమైనా తెలుసాయంటారా? ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే కనుక కేవలం COVID-19 సంబంధించి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి కుటుంబం అయితే ఈ మధ్యకాలంలో బయట ఎక్కడ లేదు, కానీ చిన్న చిన్న ఏవో ఫంక్షన్లకు కూడా వెళ్ళామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ జరిగిన పూర్తి వివరాలు అయితే మొత్తం వాళ్ళ ట్రావెల్ హిస్టరీని కూడా మొత్తం ఓవరాల్ గా చెక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ జరిగిన పర్యవసానాలను మనం చూసుకున్నట్టయితే కనుక అంటే ఏ విధమైనటువంటి కేవలం సాధారణమైన జ్వరంగానే ఇప్పటి వరకు కూడా మనకి నమోదవుతుంది. ఎందుకంటే సీజన్ మారుతున్న నేపథ్యంలో ఇటు జ్వరాలు కావచ్చు, అదేవిధంగా జలుబు, చలితో కూడుకున్న జ్వరాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ముందుగా చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఏదైతే చలి జ్వరం, అదేవిధంగా జలుబు దగ్గుతూ అది కొద్దిరేపుతో బాధపడుతున్న నేపథ్యంలో ఫస్ట్ డెంగ్యూ అనుకోని చెప్పేసి డెంగ్యూకి సంబంధించినటువంటి గత 2 రోజులుగా కూడా డెంగ్యూకి సంబంధించి కూడా మందులు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంతకీ కూడా తగ్గకపోవడం అయితే అనుమానం వచ్చి వీళ్ళైతే మొత్తం కరోనా టెస్ట్ చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళ వివరాలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా వీళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ నాయుడు, అలాగే చెప్పండి, ఇక మద్యపాలెంలో సిచ్యుయేషన్ ఏంటి అసలు? ఇంకా ఇలాంటి ఇంకా ఆ కాలనీలో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి లక్షణాలు ఉన్నాయని బయటపడుతుందంటారు నాయుడు? మనం చూసుకున్నట్టయితే కనుక పిఠాపురం కాలనీ ఇది ఒక కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే ఇది ఒక నగరం కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎక్కువగా చిన్న చిన్న ఇరుకు ఇల్లులు, అదేవిధంగా ఇరుకు సంతలతో కూడుకుని చిన్న చిన్న రోడ్లు ఉండడంతో అయితే మాత్రం ఇది పెద్దగా ప్రబలే అవకాశం ఉందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ టెస్టులు నిర్వహిస్తే తప్ప దీనిపై అయితే మాత్రం పూర్తి సమాచారం మనకు అంతే అవకాశం కనిపించలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నది సాధారణంగా ఏమైనా చిన్న చిన్న జ్వరము, జలుబు, దగ్గు లాంటివి ఏమైనా వస్తే కనుక ముందుగా
డాక్టర్లు కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పిహెచ్సి కేంద్రాలు కూడా ఉన్నాయి. పిహెచ్సి కేంద్రాలకు వెళ్ళి వీళ్ళు నార్మల్ గా జ్వరానికి సంబంధించి కావచ్చు, జలుబు దగ్గుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే కనుక గతంలో ఒక రకమైన వేవ్, ఆ టైంలో మాత్రమే ఇటువంటి జ్వరం కానీ జలుబు దగ్గు లాంటివి వస్తే కనుక కరోనా వచ్చి లక్షణాలు ఏమో అనుకుంటూ భయపడే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వస్తున్న జ్వరాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే సాధారణంగా వేసవికాలం బాగా ఎండలు మొదలడం, అదేవిధంగా అనుకోని వర్షాలు రావడంతో అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది. కాబట్టి ఇటువంటి జ్వరాలు సర్వసాధారణం అంటూ కూడా ఇప్పుడు అయితే అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చూసుకున్నట్టయితే కనుక ఇటు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు సంబంధించి ఇటువంటి జ్వరాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానంతో అయితే ఎవరు కూడా ఇప్పుడు కరోనా వైపు అయితే కూడా చూసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కరోనా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రబలుతుంది అని ఒక చిన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి దీనికి సంబంధించి కరోనా టెస్ట్ నిర్వహించడంతో ఇది కరోనాగా తేలింది. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించిన తర్వాతనే ఎంతమంది కరోనాకు బారిన పడ్డారు, అదేవిధంగా ఎంతమంది కరోనా చికిత్స అవసరం అంటూ కూడా దీనిపై మాత్రం పూర్తిస్థాయి నివేదిక తయారు చేస్తామంటూ కూడా ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎస్ నాయుడు, మీరు చెప్పినట్లు ఇక కోవిడ్ అయితే వేరియంట్లు మార్చుకుని రూపాంతరం చెందుతూనే ఉంది. ఇక మనం చూస్తున్నాం 2020 నుంచి ఇప్పటి వరకు అది ఏదో ఒక రూపంలో వేరియంట్ల రూపంలో మార్చుకుని వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకున్నారంటారు? అంటే ముఖ్యంగా ఫీవర్తో కానీ లేదా జలుబు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లోనే ఐసోలేషన్ లేదా క్వారంటైన్ ఏర్పాటు చేసుకుని ఎవరికి వాళ్ళు స్వీయ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి చెప్తున్నారు. లేకుంటే గవర్నమెంట్ పరంగా టోటల్గా ఏ విధంగా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందంటారు? మనం చూసుకోవచ్చు COVID-19 వచ్చిన నేపథ్యంలో చూసుకుంటే 2020 సంవత్సరం మార్చిలో మొదలైనటువంటి ఈ కరోనా సునామీ అని చెప్పుకోవచ్చు. ఇది 2021 కూడా మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే కరోనా వచ్చిన నేపథ్యంలో కరోనా సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైతే గతంలో అయితే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కావచ్చు, నిర్దిష్టమైన ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తదనంతరం కరోనా అయితే తన వేరియంట్లు మార్చుకుంటూ కూడా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో అయితే కనుక గతం 2020 సంవత్సరంలో కావచ్చు, 2021 వచ్చినట్టు అత్యంత ప్రమాదకరం కాదు అంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఇది పెద్దగా కూడా ఇది ఎఫెక్ట్ ఉండదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన వేరియంట్ కావచ్చు, ఇప్పుడు కరోనా సింటమ్స్ కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనిపై రీసెర్చ్ చేస్తే తప్ప ఇది ఏ రకమైన వేరియంట్ అనేది కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు. అయితే ఇప్పుడు ఎందుకంటే మొట్టమొదటి కేసు విశాఖలో నమోదు అవడంతో అయితే మాత్రం ఆ వ్యాధికి సంబంధించి లేదా బారిన పడినటువంటి వ్యక్తులకు నమూనాలను సేకరించిన తర్వాతనే ఇది ఎటువంటి వేరియంట్ అనేది మనకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఏదైతే టెస్ట్ నిర్వహించారో ఈ టెస్ట్ ద్వారా అయితే కనుక ఇది కేవలం కరోనా పాజిటివ్ ఆర్టిఫిషియల్ టెస్ట్ మాత్రం కరోనా పాజిటివ్ గా మాత్రమే నిర్ధారణ అయింది. కాబట్టి ఇది ఎటువంటి వేరియంట్ అన్న దానిపై మాత్రం పూర్తి స్థాయి రీసెర్చ్ చేసిన తర్వాత దీనిపై చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలోకి వచ్చినటువంటి కరోనా కేసు దీనికి సంబంధించి ఉంటుందంటూ కూడా అధికారులు అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేయాల్సిన అవకాశం ఉంది. ఇది తయారైన తర్వాత మాత్రం దీనిపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉంది. కానీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, అదేవిధంగా విరోచనం దీనికి సంబంధించి ఏవైనా సరే సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మొదటగా కూడా ఆర్టిఫిషియల్ టెస్ట్ నిర్వహించుకొని దాని ద్వారా ఏదైతే ఇది పాజిటివ్ అయితే కనుక ఖచ్చితంగా ఐసోలేషన్ లో అదేవిధంగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలంటే కూడా అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో పాటించినట్టుగానే పూర్తి స్థాయిలో ఇంట్లోనే ఉంటే దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకున్నట్టయితే కనుక కరోనా కట్టడి చేయవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన మందులన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధంగానే ఉన్నాయని, దీనిపై ఎవరు కూడా ఆవేదన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ప్రధానంగా మాస్ గ్యాదరింగ్ సంబంధించి ఎవరు కూడా ఫంక్షన్లు కావచ్చు, లేదంటే మాస్ గ్యాదరింగ్ సంబంధించి కూడా ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి మాస్ గ్యాదరింగ్ సంబంధించి ఇటువంటివి ఏమైనా ఉంటే కనుక అటువంటి వాటిని తగ్గించుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశించిన నేపథ్యంలో అయితే మాత్రం కరోనాకు భయపడాల్సిన పరిస్థితి లేదంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. అయినా ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అదేవిధంగా మొత్తం జ్వరము జలుబు ఉన్న వాళ్ళని ఇమీడియట్ గా టెస్ట్ చేయించుకొని పూర్తి స్థాయిలో ఏదైతే నివేదిక వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఏదైతే రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.